చిన్నారి జ్ఞానేశ్వర్ మిస్సింగ్ సంబంధించి చాలా మంది అప్డేట్ అయితే అడుగుతున్నారండి. అసలు ఆ పోలీసు వారు ఏం చేస్తున్నారు? అలాగే వాళ్ళకి సంబంధించిన వివరాలు, ఇంకా పాప కోసం అక్కడ ఎతుకుతున్నారా ఏంటి? అక్కడ సంబంధించిన విషయాలన్నీ చెప్పమని చాలా మంది అయితే అడుగుతున్నారండి. నిజానికి పోలీసు వారు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటి అనేది మనకైతే చెప్పరండి. వాళ్ళు ఏవైనా సరే చెప్పాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో అయితే చెప్తారండి అందరికి ఒకేసారి. కాకపోతే ఒక విషయం అండి, ఈ పాప విషయంలో అయితే మాత్రం పోలీసు వారు అయితే చాలా కష్టపడ్డారండి. ప్రెసెంట్ కూడా వాళ్ళు టెక్నికల్ గా ఏం చేయాలో అదైతే చేస్తున్నారండి. తెలిసిందా మీకు? ఈ పాప ఇన్ కేస్ ఎవరైనా సరే అంటే ఈ పిల్లలు ఎత్తుకునే వాళ్ళు కానీ ఎవరైనా కానీ తీసుకొచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా చెప్తే మీరు ఆ చూకి చెప్పిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తున్నారు. చూడండి, ఏమైనా మీ ఊర్లో ఎవరైనా అంటే చుట్టాలు కదా చెప్పండి ఎవరికైనా. పాప ఇక్కడ తప్పిపోయిందండి. ఇన్కేస్ అగ్రహారం అండి. ఇన్కేస్ ఎవరైనా పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళు కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కానీ చెప్పండి. అంటే తిరుగుతున్నాం కానీ అక్కడ ఏం తెలియట్లేదు. ఈ మధ్యనే 10 రోజులు 20 రోజులు ఇక్కడ ఉన్నారు పోలీసు వాళ్ళు. ఉన్నారు. చూడండి మీ సైడ్ ఏమైనా ట్రై చేయండి. మా ఊరి ఇదే అదే పాప వాళ్ళ ఊరు నుంచి ఇలా కొంచెం ముందరకైతే వచ్చాము. ఇక్కడ దొండవాకన ఊరు ఉంటుంది. ఆ ఊరు దాటి ఇంకా కేవమల్లారం అయితే వెళ్తున్నాం. ఈరోజు ఎండ మాత్రం పేలించేస్తుంది, మామూలుగా లేదు, చాలా ఎక్కువ ఎండ ఉంది. ఇప్పుడు ఈ ఊరు వెళ్ళి ఇక్కడ ఏమైనా సీసీ క్యామ్స్ ఉంటే వాటిని మనం రిక్వెస్ట్ చేయాలి, ఎవరైనా చూపించమని. ముందు ఈ ఊర్లో ఎన్ని ఉన్నాయో ఒకసారి అది కూడా కొన్ని కుర్రలను అయితే అడగాలి. తప్పడిపోయిన పాప ఇంకొంటే పాప ఫోటో మీరు అందరూ చూస్తారని. ఎవరైనా సరే మీకు మీ చుట్టాలకు కానీ ఎవరికైనా చెప్పండి. మొత్తం తిరుగుతున్నాను అందరికీ చెప్తున్నాం. ఎవరికైనా అంటే ఎవరైనా సరే చుట్టుపక్కల కానీ ఎక్కడన్నా చెప్తారు కదా మనకి. పాప అయితే ఎలా ఉంటుందండి? చూసేటి పాప తోటలో ఉంటుంది. తప్పడిపోయింది. అదే మన చదరంగి కదా. అవునండి. అంటే ఏం లేదండి, ఈ అడుక్కునే వాళ్ళకి వాళ్ళకి అమ్మేస్తుంటారు కొంతమంది. అలాంటప్పుడు ఎవరైనా తీసుకుని వచ్చడం కానీ ఏమన్నా వస్తే మనకి తెలుస్తుందండి. తిరుగుతున్నాండి ఊర్లో అంతా మొత్తం ఎక్కడైనా ఉంటుందండి. ఇది ఎవరు తీసిపోయిన పనేనండి, మనుషులు తీసిపోయిన పనే. ఏంటో ఒకప్పుడంటే పూర్వం ఏయో అడుగు పందులని అవి ఉండి మీ చిన్నతనంలో ఉండేమో నాకు తెలిసే. ఏమనండి కొండ చెలువ అండి. కానీ కదలదు కదండి అంటున్నా. మరి కదలదు కానీ నాకు తినేసేసి చెట్టు చుట్టుకుంటుంది అంటే వీళ్ళు మరి అరగంటలో వస్తారండి. అది మింగేసిన వెంటనే మింగడం కూడా చాలా టైం పడుతుంది. ఆ కొండ చెలువ అయితే కాదు కానీ అలాగే అడుగు జంతువులు కదా. మీ కొండలు ఏముండవు కదా, ఎప్పుడో పూర్వం ఉండేయండి. ఇప్పుడు ఏమంటే పాప దొరికితే అదే అదృష్టం అండి. తిరుగుతున్నాం. ఊర్లో సీసీ క్యామ్లు ఏమైనా ఉంటాయన్నా? అంటే పాప తప్పిపోయింది కదా, అవి ఈ ఊరు ఒకసారి మేము చెక్ చేద్దాం. ఆల్రెడీ పోలవరం చెక్ చేసాం. తర్వాత అటువైపు మనకి ఇస్తారండి అది. అంటే పెద్దలు ఉండాలా? ఈ కింద ఏమంటారా ఈ మెయిన్ రోడ్ ఫ్యాక్టరీలో ఉందండి. ఇక్కడ ఫ్యాక్టరీలో ఉందండి. అక్కడ ఓ ఫ్యాక్టరీ ఉందండి. మెయిన్ రోడ్ కండి, మనకి మెయిన్ రోడ్ అయితే ఫ్యాక్టరీలో ఉంది. ఫ్యాక్టరీ ఇది మెయిన్ రోడ్ లెక్క. అంటే ఒకవేళ తీసుకెళ్తే ఈ రోడ్డే రావచ్చు కదా. ఇది మెయిన్ రోడ్. ఇది ఎలా అడ్డు రోడ్, ఇది ఎలా బెల్లందూరు వెళ్ళిపోతుంది. బంగారుపేట బెల్లందూరు ఇవన్నీ చాలా ఉన్నాయి లూపులు. మళ్ళీ అక్కడేమో అటు సైడ్ వెళ్తే మళ్ళీ అటు సైడ్ అయితే ఒకసారి ఇక్కడ అడుగుతాను ఫ్యాక్టరీ దగ్గర చూస్తాను. మీరు ఏం చెప్పకపోతే మీరు చొరవ అడిగితే ఆవిడ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి చూపెడుతుంది. అడుగుతానండి. తర్వాత మళ్ళీ ఆ పేరు దగ్గర ఆ పేరు చెప్పాలి. కేవో మల్లవరం అయితే వచ్చండి. కేవో మల్లవరం స్టార్టింగ్లో ఇక్కడ ఒక జీడిపికల్ ఫ్యాక్టరీ అయితే ఉంది. ఈ ఫ్యాక్టరీలో కెమెరా ఉందండి. నిజంగా డాగ్ కానీ లేకపోతే పాప కానీ రోడ్డుని వెళ్తే ఖచ్చితంగా దీంట్లో అయితే రికార్డ్ అవుద్దండి. కెమెరా కూడా రోడ్డుకి చాలా దగ్గరగానే ఉంది. ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది కేవో మల్లవరం వచ్చే రోడ్డు. ఈ ఊరు మన ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ జీడిపికల్ ఫ్యాక్టరీ అని చూసారా? ఈ ఫ్యాక్టరీకే ఒక సీసీ క్యామ్ అయితే ఉంది. మీకు జూమ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను వెళ్ళి అడిగానండి. కాకపోతే దీనికి డేటా అంతా తుల్లో ఉంటుందంట, వాళ్ళ దగ్గర ఉంటుంది, మా దగ్గర ఏమి ఉంటుంది అనేసి వీళ్ళైతే చెప్పారు. ఇప్పుడైతే తుని వెళ్ళి ఒకసారి ఎస్ఐ గారికి అయితే చెప్తారండి. ఏంటి ఇదన్నీ పెద్దలతో పనులు కాబట్టి మనకి మ్యాక్సిమం ఇస్తారా ఎవరన్నది డౌట్. అదే ఎస్ఐ గారితో చెప్తే ముందు వాళ్ళు తీసుకున్నారో లేదా డేటా అడుగుతాను. ఇన్ కేస్ డిపార్ట్మెంట్ వారు తీసుకోలేదంటే దీన్ని తీసుకుని వాళ్ళని చెక్ చేయమంటారు, లేకపోతే నాకు ఇచ్చినా పర్లేదు నేనన్నీ చెక్ చేస్తానని చెప్తాను.
ఈ రోజైతే నాకు కొన్ని రోజుల నుంచి కొంచెం అనుమానంగా ఉన్న ప్లేస్ అంటే నేను తిరగలేదు. అది కూడా తిరిగితే ఒక క్లారిటీ వస్తదనేసి మీరు ఆల్రెడీ చూసారు కదా! ఆ ఏరియా అయితే మొత్తం చూసానండి. తర్వాత కేవమల్లవరం అని ఒక ఊరు ఉంది. ఆ ఊరు కూడా వెళ్ళాను. నాకు ఎదురుపడ్డ ప్రతి ఒక్కరికి కూడా చెప్పాను. తర్వాత ఆ ఊర్లో 2 కెమెరాస్ ఉన్నాయండి. ఒకటొచ్చేసి జిడ్బికల్ ఫ్యాక్టరీ దగ్గర ఉంది. ఇంకోటొచ్చేసి ఎస్బీఐ దగ్గర ఉంది. ఆ 2 కూడా మెయిన్ రోడ్‌నే ఫోకస్ చేస్తున్నాయి. మనకి కెమెరా అంటే ఈ జిడ్బికల్ ఫ్యాక్టరీ దగ్గర ఆల్రెడీ మీకు చెప్పాను కదా! అది తుల్లో ఉంది దాని డేటా అని. అది డిపార్ట్మెంట్ వరకు చెప్పి వాళ్ళు చూసినా పర్వాలేదు. లేకపోతే నన్ను చూడమని నేను చూస్తాను. అదైతే ముందు డిపార్ట్మెంట్ వరకు తెలియజేయాలండి. ఇంకా రిమైనింగ్ రేపైతే నేను ఇటు కొడవలపూడి వెంకటాపురం అనే ఊరు ఉంది. అటు సైడ్ వెళ్ళి అటు సైడ్ ఉన్నటువంటి కెమెరాలు చెక్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ ఊర్లో ఈ కేవో మల్లవరంలో నేను చూద్దాం అనుకున్నాను డైరెక్ట్గా ఎక్కడైనా షాపులకు కానీ ఏమైనా ఉంటాయి, కానీ ఎక్కడా లేదు. డైరెక్ట్గా ఈ బ్యాంకులోని తర్వాత ఇక్కడ ఉంది. అలాంటి పెద్ద వాటికి మనకి పర్మిషన్ అయితే ఎవరు. నేనైతే నా వరకు పాప కోసం ఎంత చేయగలను అంత అయితే చేస్తున్నానండి. ఇవాళ 20 రోజులు గడుస్తుంది. ఈ రోజుకి కూడా నేను ట్రై చేస్తున్నాను. ప్రెసెంట్ పాప వాళ్ళ ఇంటి దగ్గర అయితే మాత్రం పరిస్థితి మీరు చూస్తున్నారు కదా! ఒకప్పటికి ఇప్పటికి చాలా అయితే చేంజ్ అయిందండి. పాప అయితే దొరకలేదు కానీ ఒకప్పుడు ప్రెస్ వాళ్ళతోటి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ప్రత్యేక బలగాలతోటి చాలా రద్దీగా అయితే ఉండేది. కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి అయితే లేదండి. ప్రెసెంట్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉందండి. అలాగే చాలా మంది పాప వాళ్ళ అమ్మగారి గురించి అంటున్నారండి తెలియకుండానే. కాకపోతే ఒక్కటండి మీరు గమనించాల్సింది, నిన్నటి నుంచి కూడా పాప వాళ్ళ అమ్మగారికి అయితే హెల్త్ బాగోలేదండి. కారణం ఒకటేనండి, వాళ్ళ పాప వస్తుంది అని ఇప్పుడు వరకు అయితే ఎదురుగా చూసారండి ఆశతోటి. ఈ రోజుకి 20 రోజులు అయితే గడిచేయండి. వాళ్ళైతే డల్ గా ఉన్నారండి. పాప వాళ్ళ అమ్మగారు అయితే ఆరోగ్యం నిన్న బాగోలేదండి, ఈ రోజు కూడా బాగోలేదు. ఈ రోజు కూడా నిన్న ఆల్రెడీ హాస్పిటల్ తీసుకెళ్లారు, ఈ రోజు కూడా హాస్పిటల్ అయితే తీసుకెళ్తారని కూడా అన్నారండి. కాకపోతే ఒకటండి, కన్న వరకు తెలుస్తుందండి బాధ ఏంటన్నది, అది మనం చూసే వాళ్ళకి తెలియదండి. ఏమన్నారు డాక్టర్ గారు ఈ రోజా? అదే ఏం తినకేనండి మెయిన్. నేనైతే నా ప్రయత్నం అయితే చేస్తున్నానండి. కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను పాప కోసం. మీకు ఏమైనా సరే ఏదైనా అంటే పాప చుక్కి కానీ ఏమైనా కనిపించిందంటే చెప్పండి. కాపాడితే చెప్పండి. ఇప్పుడు చాలకి ఇచ్చేసారు, అన్ని టీపీకి ఇచ్చేసారు, అన్ని ఒకవేళ మీకు ఏమైనా కనిపిస్తే ఏమన్నా అంటే ఎవరైనా ఏమైనా చేసి ఉంటే, మీరంటే కొండలు అయితే తిరుగుతారు కాబట్టి మీకు తెలుస్తుంటది కదా. నిన్న అలా వెళ్ళాము, తోటలు వెళ్ళాం కానీ మీకేం కనమలేదా? ఇప్పుడు మా పాప కాదు, తెలిసిన వాళ్ళ పాప. ఆ పామాయిల తోటలో ఉంటారు. అయితే మేము చూసామండి మొత్తం అవన్నీ ఎత్తికేం కానీ కనిపించలేదు. అంటే మేము అనుకునేది ఏంటంటే ఈ లోకల్ వాళ్ళకి కుక్క తెలుస్తుంది. ఆ కుక్క ఏమైందంటే 6వ తారీఖుని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసింది డైరెక్ట్గా. వచ్చేసి ఇలాగ మన ఇది ఉందా అటుకవనిపాలెం అటు సైడ్ వెళ్ళింది అనమాట. మీరు లోకల్ వాళ్ళు ఏమో అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాకంటే ఎక్కడన్నా తెలిసిపోతాను. మీకు తెలుస్తుందండి. మెయిన్ కొండ అంటే ఎక్కడ ఉన్నా మీరు కొండలు ఎక్కుతారు కాబట్టి మీకు తెలిసిపోద్ది. అంటే మేకలు బెదిరితాయి కదా, ఏదో పసి కడతారు కానీ ఏదో దూడ దుట్ట పసి కడతారు. ఇవి కూడా బెదిరితాయి కదండి. ఏమన్నా చూసిందంటే కలేబరాలు కానీ ఏమన్నా చూస్తాయి. అలాగే చాలా మంది కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి అడుగుతున్నారండి. అదైతే ఇంకా రాలేదండి. వస్తే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతాను. ఒకటండి, ఎవరు ఎన్ని కామెంట్స్ పెట్టుకున్నా పర్లేదండి, నేనైతే ఆ నోరు లేని చిన్న పాప కోసం నేను చేయవలసిన అయితే చేస్తున్నానండి హానెస్టీ అని. రేపు కూడా మరొక ఊరు వెళ్ళి మరొక వీడియో అయితే పెడతానండి. నేను చేయవలసిన ప్రయత్నం అయితే నేను చేస్తానండి పాప కోసం.